హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన మెహందీ క్లాస్లో బేసిక్ అరబిక్ డిజైన్ సంబంధించిన ఎలిమెంట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ మన వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా వేయండి. ఇప్పుడు దానిపైన 2 లైన్స్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. 2 లైన్స్ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ హంప్స్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు హంప్స్ వేసుకున్న తర్వాత దానిపైన ఒక చిన్న ఫ్లవర్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు దానిపైన ఒక హాఫ్ సర్కిల్ వేసుకోవాలి. దాన్ని డార్క్ చేసుకోవాలి. డార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ సన్నగా ఒక సర్కిల్ వేసుకోవాలి దానిపైన. ఇప్పుడు హంప్స్ వేసుకోవాలి. హంప్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవుట్లైన్ ఒకసారి డార్క్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా స్లోగా నీట్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి వేద్దాం. ఇప్పుడు ఒక చిన్న రివర్స్ మ్యాంగో వేద్దాం. మ్యాంగో వేసిన తర్వాత పైన మళ్ళీ 2 లైన్స్ వేయాలి. 2 లైన్స్ వేసిన తర్వాత లైన్ పైన మళ్ళీ హంప్స్ వేయాలి. హంప్స్ వేసిన తర్వాత మళ్ళీ పైన పెద్దగా వేయాలి అవే హంప్స్. ఇందాక ఫ్లవర్లా ఫామ్ చేసాం కదా, ఇప్పుడు మ్యాంగో చుట్టూ కూడా అవే వస్తాయి. మెహందీలో ఈ హంప్స్తోనే డిజైన్స్ అన్నీ ఉంటాయి మ్యాక్సిమం. ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా డిజైన్స్ పెట్టవచ్చు. ఇప్పుడు అలా పెద్ద హంప్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని డార్క్ చేయాలి. ఏ డిజైన్ వేసినా చుట్టూ అవుట్లైన్ డార్క్ చేయాలి. అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ వేద్దాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు వేసి దాని చుట్టూ హంప్స్ వేయాలి. హంప్స్ వేసిన తర్వాత ఇప్పుడు పెటల్స్ వేయాలి. ఇలా హాఫ్ ఫ్లవర్ వేసిన తర్వాత మళ్ళీ చిన్న మ్యాంగో వేయాలి. మ్యాంగో వేసిన తర్వాత మళ్ళీ 2 లైన్స్ వేసి హంప్స్ వేయాలి. హంప్స్ వేసిన తర్వాత ఇందాక పైన వేసినట్టే ఇప్పుడు పెద్ద హంప్స్ వేసుకోవాలి. ఇప్పుడు పైన పెటల్స్ వేసాం కదా, అందులో షేడ్ ఇవ్వాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు లైట్గా షేడ్ ఇవ్వండి. షేడ్ ఇచ్చిన తర్వాత మ్యాంగోలో కూడా ఫిల్ చేసుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్స్ వేసుకుని ఫిల్ చేయండి. ఫిల్లింగ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఫిల్లింగ్స్ చెప్తాను. ఈ ఫిల్లింగ్స్ వేయడం అయిపోయిన తర్వాత చుట్టూ అవుట్లైన్ మళ్ళీ డార్క్ చేసుకోవాలి. మ్యాంగోకి అండ్ పైన వేసిన పెటల్స్ కూడా డార్క్ చేసుకోవాలి. ఇవి డార్క్ చేసుకున్న తర్వాత పెద్ద హంప్స్ వేసాం కదా, దాంట్లో ఒక చిన్న లైన్ డాట్ పెట్టుకుందాం. అలా పెట్టుకున్న తర్వాత ఇది కూడా అవుట్లైన్ డార్క్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా స్లోగానే చేయండి. ఫస్టే ఫినిషింగ్ నీట్గా వచ్చేయదు. చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. ఇలానే అరబిక్ డిజైన్స్ అన్నీ ఫామ్ అవుతాయి. నేను అవన్నీ చెప్తాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.